ప్రజా అవసరాలు ఎప్పుడు ఉంటాయి, ప్రజా అవసరాల కోసం ప్రతిపక్ష పాత్ర వహించాలి. నా సస్పెన్షన్ గురించి మీరు అడిగితే నేను చెప్తున్నాను, సస్పెన్షన్ ఎత్తేయాల్సిన అవసరం ఇప్పుడే లేదు, ఇంకా టైం టైం ఉంది కాబట్టి దానికి ఇంకా ఎలక్షన్ దగ్గరలో నిర్ణయాలు వస్తాయి, ఇంకా డీలిమిటేషన్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను కూడా పార్టీలో ఉండి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఒకటే, లేనప్పుడు ఒకటే, సస్పెండ్ చేసినా ఒకటే, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు దైవ సమానుడు, ఆ కుటుంబంతో నేను ఎప్పుడూ ఉన్న వ్యక్తిని, ఇలాగే ఉంటామని చెప్తున్నాను తప్ప మాట మార్చను, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించను, ఇంకో పార్టీని ఇంతకాలం తూర్పార పట్టిన నేను అనవసరంగా ఇప్పుడు పొగడను. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 2029 వాటర్ ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా మిమ్మల్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి తీసుకుంటారు అనే హోప్ మీదే ఉన్నారా? ఆ నమ్మకం మీద ఉందా? ఉంది. లేదు అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి అయితే మీరు ఆ హోప్ మీద ఉన్నారు, వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానంతో నేను ఉన్నాను. మీకు కోపం రాలేదా ఆయన మీద? లేదు, నాకు రాలేదు, అసలు రాలేదు. నిజం చెప్పండి. రాదు. అంటే ఆయనతో నేను ఆర్గ్యూ చేసి సాధించుకోగలను, ఆయనతో మాట్లాడగలను, అంత గట్టిగా ఒక స్నేహితుల్లాగా ఒక అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటాం మేము. ఆయన మీద నాకెందుకు కోపం? నాకు ఆయన తక్కువ చేశాడు? డెసిషన్లు నేనే ఆలోచించాలి తప్ప ఆయనకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఎమ్మెల్సీని చేశాడు, 3 సార్లు టికెట్ ఇచ్చారు, ఆయనే అన్ని బాధ్యతలు చూసుకున్నారు. ఒక పెద్ద పోర్టు, మూలపేట పోర్టు కడుతుంటే ఆ బాధ్యతలని నా చేతిలో పెట్టారు. ఎవరు చూస్తారు ఇవన్నీ? నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. 100 మందిలో 1000 మందిలో ఆయన ఉన్నా నేను ఒక పని చెప్తే చిటికలో చేశారు. ఇప్పుడు ఏదో బాధ వచ్చింది, ఆయనకి నేను ఇబ్బంది ఎలా పెడతాను? ఆయనకి సమయం వచ్చే వరకు నేను ఆగుతాను. ఒక స్టెప్ మీరు తీసుకున్నారు, అది పార్టీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నా ఐడెంటిటీ ఇది కదా. నేనే స్టెప్ తీసుకున్నాను. మీ రీసెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నా సార్, మాధురి గారి ఇష్యూ. అది నా పర్సనల్. ఉంటది సార్, నేనేమంటున్నానంటే భూమి మీద ఎవరికి లేదు, ఉంది. ఆ స్టెప్ తీసుకునేటప్పుడు ఇది పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమన్నా మచ్చ అంటుతుందా? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్ గారు కాదు కదా సార్. మీకు అంటిపోతుంది, శ్రీను వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది, శ్రీనివాస్ని సస్పెండ్ చేయండి అని ఒత్తిడి తేవటం వల్లే కదా సస్పెండ్ చేశారు. మరి అవును, పనిష్మెంట్ పడ్డాను కదా, అవును, శిక్ష అనుభవిస్తున్నాను కదా. అవును, దీనికి రెమెడీ ఏంటి? ఈ శిక్షలో నా తాలూకు తప్పు ఏంటి? అవన్నీ కూడా అబ్జర్వేషన్స్ చేస్తారు. శ్రీను అన్నది ఆకతాయితనంగా తిరగటానికి కాదు, కుటుంబపరమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో శ్రీను ఒక పటిష్టమైన, ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయంతో ఉంటున్నాడు. మేమేదో ఆకతాయిగా తిరుగుతున్నాడేమో, ఒక ఎమ్మెల్సీగా ఉండి, రాజకీయ నాయకుడిగా ఉండి, పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏంటి అని మేము అనుకున్నాము. కానీ అలా కాదు, శ్రీను స్ట్రాంగ్ డిసిషన్ ఫ్యామిలీ పట్ల తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మాధురితో తను తీసుకున్న నిర్ణయంతో కఠినంగా, గట్టిగా, స్ట్రాంగ్గా ఉంటున్నాడు. ఇతనేం ఆకతాయిగా తిరిగే మనిషి కాదు అన్నది ఇప్పుడు అర్థమైంది కదా, ఒక ఏడాది కాలంలో. ఇంకా అర్థం అవుతుంది కదా ఫ్యూచర్లో. వ్యాపారాలు చేసుకుంటున్నాడు, వ్యక్తిగతంగా 10 మందిని జీతాలు ఇచ్చి పెంచుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు, రాజకీయం చూసుకుంటున్నాడు, ప్రజలకు నచ్చజెప్పుకున్నాడు. కింద పడిపోయిన ఆయన ప్రజల్ని కన్విన్స్ చేసి 60-70% పాజిటివిటీకి వచ్చేసినాడు. శ్రీనంటే ఈరోజు అందరూ కూడా ఆయన చేసిన దానిలో తప్పే ఉందని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు సపోర్ట్గా నిలబడే ఒక టీం కూడా తయారైంది, ఫాలోయింగ్ ప్రజలు అభిమానం, ప్రజలు గౌరవంతోనే కదా. మేము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఒక ఫోటో తీయమనో, ఒక ఫోటో తీసుకుంటామనో, లేదో మీరు మా ఇంటికి రండను, మా ఫంక్షన్కి రండను, మా కార్యక్రమానికి రండను, మీరు వస్తే మాకు చాలను ఎదురు చూసేవాళ్ళు ఎక్కడ చూసినా మాకున్నారు. సో మేము చెప్పిన దాన్ని కన్విన్స్ అయ్యారు జనం కన్విన్స్ అయ్యారు. జనానికి మేము చేసింది, చాలామంది ఏం చేస్తారంటే తప్పులన్నీ చేసి చొక్కా వేసేస్తారు, ఆ చొక్కా తీస్తే మచ్చలు ఉంటాయి. నేను అలా కాదు, చొక్కా విప్పి ఇదిగో నా మచ్చలని చూపించాను. మనం తప్పు చేస్తే ఏ కారణాల వల్ల తప్పు చేయాల్సి వచ్చింది అన్నది జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు. ప్రజలకి ఈ విషయాన్ని ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, మనం ఏదైనా సొసైటీలో తప్పు జరిగేటప్పుడు ఆ తప్పు చేయడానికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే తప్పకుండా జనం అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. అందుకు నేనే ఉదాహరణ. ఎస్, పబ్లిక్ కన్విన్స్ అయ్యారు నేను చెప్పిన మాటలకి, కన్విన్స్ అయ్యి నిజమని నమ్మి ఈరోజు మాకు గౌరవిస్తున్నారు. మా వ్యాపారాల్లో కానీ అన్నింటిలో కూడా, రాజకీయంగా కానీ, మా టెక్కల్లో కానీ ఎక్కడ చూసినా గౌరవిస్తున్నారు. ఇంతెందుకు, ఎన్నికల్లో 22 జరుగుతున్న ఇన్సిడెంట్లో 24లో నేను పోటీ చేస్తే నా మెజారిటీ 70,000 అని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు డబ్బాలు కొట్టాడు. అంటే చెప్పాడు, 70,000 దాటి వస్తుంది, నాదే హైయెస్ట్ అన్నాడు. 32,000కి ఆగిపోయాడు. పైగా వైసీపీ అభ్యర్థులందరికన్నా ఎక్కువ ఓట్లు నాకే వచ్చాయి, 76,000 ఓట్లు పైచిలకు. 1, 2, అతని ద్వారా టికెట్లు పొందినోడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతని ద్వారా టికెట్లు పొందినోడు 54,000.
49,000, 45,000 కనీస మెజారిటీ. కానీ ఈయన మెజారిటీ మాత్రం 32,000. ఎందుకు? మరి ప్రజలు నన్ను వ్యతిరేకిస్తే, ప్రజలు నా తీరుని ఇష్టపడకపోతే, నాకు ఎండగట్టాలనుకుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. మరెందుకు 32,000 ఆగిపోయినాడు? నాకెందుకు 76,000 రావాలి? అందరు అభ్యర్థుల కన్నా ఇంత కూటమి వేవ్లో కూడా. అంటే ప్రజలు మాలో ఉన్న విషయాన్ని గుర్తించారు, నిజాలని పరిశీలించారు, శ్రీందు తప్పు లేదని నమ్మారు. కాబట్టి ఎన్నికల్లోనే నాకు సహకరించారు. ఇంకా రానున్న ఎన్నికల్లో ఇంకా గట్టిగా నిలబడతారు నాకు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా. చూస్తుండేటప్పుడు ఓహో అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు ఇది ఇలా మారింది, శ్రీనివాస్ని ఎందుకు మనం తీసుకోకూడదని అనుకోవడానికి ఒక స్కోప్ దొరికింది కదా. ఎవరైతే నన్ను సస్పెండ్ చేయమన్నారో వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక అవకాశం దొరికింది కదా. నేను అది క్రియేట్ చేసుకోగలిగాను. ఎస్. బట్ ఆ రోజున ఈ స్టెప్ తీసుకునేటప్పుడు మీకు ఇప్పుడు భయం లేదా సార్? ఎందుకు భయం? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి. అంటే మనము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్స్ తీసుకుంటే, లా తీసుకుంటే, చట్ట ప్రకారం మనం తీసుకుంటే అది తప్పే కదా సార్. అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఏం జరుగుతుంది? భార్యాభర్తలు ఇద్దరి మధ్య అవగాహన కుదరకపోతే భార్య భర్తను చంపేస్తుంది, కాంక్రీట్లో వేసేసి కలిపేస్తుంది, బిర్యానీలో ఇంజెక్షన్ కలిపేసి చంపేస్తుంది, స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తుంది. భర్త భార్యను చంపేస్తున్నాడు. లేదా ఇద్దరు ఒకరికొకరు గొడవపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో భర్త ఉరేసుకుంటుంటే వీడియో తీస్తాడు. అలా మేము చేయలేదే. ఇది ఎందుకు జరుగుతుంది? మనందరం మనుషులం, మనందరం మానవులం. 850 కోట్ల మంది జనం ఈ విశ్వంలో ఉన్నాం. తరాలు మారినా, యుగాలు మారినా మనిషి మనసు మారదు, మైండ్ మారదు. సో ఈ గొడవలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నవే. బయటికి కనపడినవాడు, బయటికి రానివాడు, బయటికి చెప్పుకోనివాడు నిజాయితీ కాదు. ప్రతి ఒక్కరు అనుభవిస్తుంది అలాంటి వాడిని. కాబట్టి ఇది బయటకు ఎక్స్పోజ్ అయ్యింది. నేను ఒక ఫెరోషియస్ లీడర్ కాబట్టి నేను ఎక్స్పోజ్ అయ్యాను. నా ఇంట్లో కూడా సమస్య వచ్చింది. వచ్చేటప్పుడు ఆ సమస్య 4 walls మధ్య పరిష్కారం అయితే బాగుండేది. అది మీడియాకి, పబ్లిక్కి, అది ఆఖరికి పార్టీ అధిష్టానం. అంటే అందరు అన్నది కూడా ఒకటే కదా సార్. ఏదైనా ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు. అది ప్రాపర్ గా డివోర్స్ తీసుకొని ఇదంతా చేసుకొని పద్ధతి ఫాలో అయితే ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా అంటున్నా. తాడు తెగే వరకు లాక్కూడదు, తాడు తెగే వరకు లాగేసినాం. మా కుటుంబాల్లో జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత నాకు కొత్త స్నేహం, కొత్తగా నాకు నిలబడి, నాకు అండగా ఉండి, నా ఎన్నికలు నిర్వహించి, నాకు అన్ని సమస్యల్లో నా ఇంటి నుంచి సమస్య వచ్చినప్పుడు కూడా నా పక్కన నిలబడి, ఆమె కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర నష్టపోయినా నా కోసం నిలబడిన వ్యక్తికి నేను అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు లేకపోతే లోవర్ కోర్టు ఆర్డర్స్ వరకు వెయిట్ చేస్తే మేము కాలం గడిచిపోతుంది. కుదరదు. ఇవి కూడా మాటల వరకే బాగుంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఇలాంటి విషయాలు విమెన్ ఈజ్ నాట్ ద అసెట్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మగాడి తనకు ఆస్తి కాదు విమెన్. తన సొంత నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సెక్షన్స్ని ఈరోజు ఇది నేరం కాదు. ఇప్పుడు మేము తిరిగి ఇలా ఉండటం అన్నది నేరం కాదు. సుప్రీంకోర్టు డివోర్స్ తీసుకొని చేస్తే నేరం కాదు సార్. మీరు డివోర్స్ తీసుకొని చేస్తే నేరం. అంతవరకు ఆగలేము, అంతవరకు అవదు కదా. ఎక్కడ ఉండాలి? నాకెవడు భోజనం పెడతాడు? సరే, నాకెవడు భోజనం పెడతాడు? 1 year మా అమ్మ దగ్గర ఉన్నాను నేను. 1 year మా అమ్మ దగ్గర ఉన్నాను. మా అమ్మకి 80 సంవత్సరాలు. నా దగ్గర ఉండవలసిన తల్లి దగ్గర నేనున్నాను. ఎన్నాళ్ళు ఉంటాను తల్లి దగ్గర? నాకెవరు చూస్తారు? నా ఎలక్షన్ ఎవరు చూస్తారు? నా పర్సనల్ ఇష్యూస్ ఎవరు చూస్తారు? నా భోజనం ఏంటి? నా గానాబాజీ నా హంగామా అంటే ఇది 1 day లో జరిగింది కాదు. మీకు ముందు నుంచే జరుగుతుంది, తెలుస్తుంది కదా. మీరు ప్రాపర్ గా ముందే ప్లాన్ చేసుకొని 22 నుంచే జరుగుతుంది కదా. యాజ్ ఏ పొలిటీషియన్ గా మీరు పబ్లిక్ వాటి ఇష్యూస్ మీద ఇంత ఫైట్ చేసి, ఇంత అవగాహనతో పబ్లిక్ కి నిలబడగలిగిన ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన ఓన్ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూని కూడా సార్ట్ అవుట్ చేసుకోలేరా అని బయట పబ్లిక్ 28 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం సార్ట్ అవుట్ చేసుకోవడానికి. అది మరి అవ్వదు, సెట్ కాదు. కాబట్టి నేను వదులుకోవాల్సి వచ్చింది. 28 years స్ట్రగుల్ ఒక రోజుది కాదు అది. సో అది చెప్పుకుంటే మళ్ళీ పాత. ఇప్పుడు ఎవడది వినేందుకు కూడా సిద్ధంగా లేరు. అది ఓల్డ్ అయిపోయింది. సో ఎప్పుడైనా కుటుంబాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి? నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి? తప్పదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుని ఎవరికి అన్యాయం చేయలేదు. ఆమెకు మొత్తం ఆస్తులన్నీ రాసిస్తున్నాను వాణి గారికి. అలాగే పిల్లల్ని చూసుకుంటున్నాం. మరి నాతో నిలబడినట్టు మాట్లాడుతుంటారు సార్ మీ పిల్లలతో మాట్లాడుతుంటారు. అలాగే మాధురి గారితో కూడా ఉన్నాం కాబట్టి ఈమెని కూడా నేను చూసుకోవాలి. నా కోసం నిలబడిన ఆమెను నేను చూసుకోవాలి. అలాగే పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు ఎత్తుకున్నాం. ఫస్ట్ ఈ బాధ్యతలన్నీ పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాం. ఇవన్నీ పక్కన పెట్టేసి కోర్టు ఆర్డర్ వరకు ఆగితే నేనేనో పోతాను, ఈ పోయేనో వస్తాయి ఆర్డర్.
కాబట్టి ఇవన్నీ కుదిరే పనులు కావు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చట్టం, న్యాయం, ధర్మం, చట్ట ప్రకారం చేస్తున్నారా అడగటం చాలా. ధర్మరాజు ఒక మాట చెప్పారు, ఈ భూమి మీద సులువైన పని ఏంటంటే ప్రశ్నించడం, కష్టమైన పని ఏంటంటే సమాధానం చెప్పడం. సో ప్రశ్నిస్తారు. ఇప్పుడు మీరు ఇది ఇంటర్వ్యూ ఇస్తుంటే ట్రోలర్స్ ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఏం పోయింది? బట్ సొసైటీలో అందరూ ఇలానే చేయడం మొదలు పెడితే సార్ నో అందరు చేయకూడదని నేను చెప్తున్నాను. నేను చేసింది రైట్ అని చెప్పట్లేదు, నేను చేసింది తప్పే, తప్పదు. ఒకరిని చంపలా, నేను చచ్చిపోలా, 10 మందికి హింసించలా, అందరూ బాగుండేటట్టు చేశాను. ఇది కొత్త ట్రెండ్ అనుకోండి, కొత్త ట్రెండ్, కొత్త జీవితం అనుకోండి. సో చంపేస్తాను మీకు మొహమాటం లేదు. ఎందుకు మొహమాట? ఇది జీవితం అండి. మీరు నేను అంతే. ఇది కూడా తమ్ముకు వాడుకుంటారు మరి. పెట్టుకుంటే కాదు సార్, కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారు అని తమ్ము వేసుకోమంటారా? సొల్యూషన్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. ఆ. చూడండి, ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసేవాడు ఒకసారి వాళ్ళ చిన్న అన్న, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ మేనమామ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలతో ఇదే సమస్య ఉంటుంది. ఇంట్లో ఒకడికేనే ఉంటుంది.